హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అలేఖ్య. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే రెసిపీ చేస్తున్నానండి. అదేంటి అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్. పిల్లల లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఏం లేదండి, ఒక 3 eggs బీట్ చేసుకొని బాండీలో వేసుకొని ఎగ్ ఆమ్లెట్ లాగా వేసుకొని ఒక 2 minutes ఉంచి మొత్తం స్క్రంబుల్ చేయాలండి. మొత్తం స్క్రంబుల్ చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే బాండీలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇప్పుడు మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇది మొత్తం కూడా హై ఫ్లేమ్లో పెట్టి చేయాలండి, సిమ్లో పెట్టకూడదు. అది మరీ ఎక్కువ వేగకూడదు. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకొని అందులో మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, సోయా సాస్, స్క్రంబుల్ చేసిన ఎగ్ వేసుకొని కింద నుంచి పైకి ఇట్లా ఒక మిక్స్ ఇవ్వాలండి. ఒకసారి కిందకి ఇట్లా తర్వాత మిక్స్ చేసుకోవాలండి. సన్నగా తరిగి చేసిన తర్వాత కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా గార్నిష్ చేసుకోవాలి. చివరిగా దాంట్లో గార్నిష్ చేసుకోవాలండి. మరొకసారి మిక్స్ చేసి బౌల్లో సర్వ్ చేసుకోవడమే. పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే ఏం వదలకుండా హ్యాపీగా తినేస్తారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.